మన జీవితంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కానీ, లేదా ఈ భౌతికపరమైనటువంటి విషయాలలో కానీ మనము వేటి వైపు చూడాలంటే నాణ్యత కలిగినటువంటి వాటి వైపు మాత్రమే మన దృష్టిని మనం సాధించాలి. క్వాంటిటీ వైపు కాదు, కానీ క్వాలిటీ వైపు మనము చూడగలగాలి. ఆ క్వాలిటీ కలిగినది తక్కువైనప్పటికీ కూడా కొన్నాళ్ళు మనతో పాటుగా ఉంటుంది. కొన్నాళ్ళు మనతో పాటుగా అది మన జీవితాలకు ప్రయోజనకరంగా మారుతుంది. అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. విరిగిపోయిన ఈ 10 లీటర్ల పాలుతో ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. ఎందుకంటే అవి చెడిపోయినటువంటి పాలు. ఎందుకు పనికిరానటువంటి పాలను తీసుకువెళ్ళి 10 లీటర్లు అంటే క్వాంటిటీలో ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ కదా, 10 లీటర్లు ఉన్నాయి కదా అని ఇంటికి తీసుకెళ్ళగలమా? ఏమవుతాయి? ఇంటికి తీసుకెళ్తే మురుగుడు వాసన వచ్చే అవకాశం ఉంది. కానీ శ్రేష్టమైనవి కొన్నే లీటర్ మాత్రమే ఉన్నాయి. అవి చాలా ఉపయోగకరమైనవి. దాన్ని తోడుపెట్టి వెన్న తీస్తే కొన్ని రకాలైనటువంటి వస్తువులను మనము తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా క్వాంటిటీ వైపు కాదు, కానీ క్వాలిటీ అంటే నాణ్యత వైపు మనం చూడాలి. అంటే